వైబ్రెంట్ టీవీ. ఇప్పుడు మన దగ్గర ఫిషర్ మార్కెట్ చైర్మన్ అయిన మెట్టు సాయన్ ఉన్నారు. అది అడిగి తెలుసుకుందాం. అన్న, ఇక్కడ గాంధీ భవన్లో జవహర్లాల్ నెహ్రూ గారి వర్ధంతి సందర్భాలు చాలా గట్టిగానే జరుగుతున్నాయి. దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. భారతదేశ తొలి ప్రధానిగా బాలల యొక్క హక్కులను కాపాడుకుంటూ, అదేవిధంగా భారతదేశ సార్వభౌమాధికారాన్ని రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ అత్యధిక కాలంగా ప్రధాని పనిచేయడం వర్ధన చేయడం అంటే మాకు గర్వకారణం. ఎందుకంటే దేశంలో జవహర్లాల్ నెహ్రూ గారిని చాచా నెహ్రూగా పిలుచుకునే ఏకైక నాయకుడు నెహ్రూ చాచా గారు. చాచా నెహ్రూగా గుర్తింపు పొందిన జవహర్లాల్ నెహ్రూ గారికి భారతదేశం నలుమూలలో అందరూ గుర్తుపట్టే విధంగా, అందరూ ఆదరించే విధంగా నాయకుడు. భారతదేశానికి స్వతంత్రం వచ్చే సమయంలో ఆర్థిక స్థితి దేశాన్ని ఏముండే, చాలా దయనీయ పరిస్థితి ఉన్న దాన్ని వారి యొక్క సొంత ఆస్తులు అమ్మి, వారి యొక్క రాజకీయ కోసం కాకుండా సొంత ఆస్తులు అమ్మి దేశానికి, దేశ భవిష్యత్తు కోసం పెట్టిన ఉన్న వ్యక్తి అంటే జవహర్లాల్ నెహ్రూ గారు మాత్రమే. ఎప్పుడు సూర్యచంద్రుడు ఉన్నంత వరకు నెహ్రూ గారు మర్చిపోలేరు. కాబట్టి ఆయన వర్ధంతి సందర్భంగా జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అందరికీ, మన పిల్లలందరికీ ఏ విధంగా మేము ముందుకు తీసుకెళ్ళాలి, వారి యొక్క చరిత్ర ఏ విధంగా ఉంది, దేశం కోసం నెహ్రూ గారు చేసిన ఘనత ఏంది వివరించడానికి ఈ సమావేశం. ఇప్పుడు జనాలలో హాట్ టాపిక్గా మారింది సీతక్కకి పిసిసి అధ్యక్షురాలుగా ఇస్తున్నారని అంటున్నారు. దానిపై మీ స్పందన ఏంటి? అంటే ఏముంటుంది, జాతీయ నాయకత్వం ఎవరు నిర్ణయిస్తే వాళ్ళు మా నాయకుడు, పార్టీ అధ్యక్షుడు. అంటే మీ ఉద్దేశ ప్రకారం ఏంది, ఇస్తారా ఇవ్వరా, లేకపోతే నేను మీకు ఏమంటున్నాను, గిరిజన మహిళగా గుర్తింపు వ్యక్తిగా సేవా కార్యక్రమంలో సీతక్క గారు ముందున్నారు. అదేవిధంగా బీసీ నాయకులుగా ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, మైనార్టీ ఉన్నారు, అందరూ ఉన్నారు. పార్టీ నాయకత్వం ఎవరికి ఏ సమయంలో పీసీ ప్రెసిడెంట్ ఇస్తే ఆ సమయంలో వారి యొక్క నాయకత్వానికి బలపరిచే విధంగా అందరికీ సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో విధంగా నాయకత్వాన్ని బలపరిచే విధంగా జాతీయ నాయకత్వం ఉంది. అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళు కూడా పార్టీ అడగొచ్చు. సీతక్క గారు ఉండొచ్చు. ఎందుకంటే ఆమె సేవా కార్యక్రమం కానివ్వండి, గుర్తింపు మహిళగా కానివ్వండి, చాలా మంచి పేరు వ్యక్తి కాబట్టి ఆమెకు వర్గంగా ఉండొచ్చు. ఎస్టీ పరంగా, ఆదివాసీ వర్గంగా, ఎస్టీ వర్గంగా, అదేవిధంగా బీసీలు కానివ్వండి ఇద్దరు ముగ్గురు ఉన్నారు, ఎస్సీలుగా ఇద్దరు ముగ్గురు ఉన్నారు. జనరల్గా వస్తే మేము కోమటిరెడ్డి గారు రాజుపూర్. అంటే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఏం చేస్తారంటే ఎవరు సరైన సమయంలో నాయకత్వాన్ని బలపరిచే విధంగా ఉంటారు, వారికి నాయకత్వాన్ని అప్పచెప్తారు. ఎక్కువ స్కోప్ ఎవరికి ఉంది అంటున్నారు? అట్లే చెప్పలేము. కాంగ్రెస్ పార్టీ చెప్పలేము. ఉండొచ్చు, మేము దగ్గరకు ఉండొచ్చు, మాకు దగ్గర పనులు ఉండొచ్చు, మాకు అది పరిచయం ఉండొచ్చు. కానీ నాయకత్వం ఒక లిస్ట్ తయారైన తర్వాత ఆ లిస్ట్ ఉన్న వ్యక్తులను తీసుకోకుండా ఇంకా తీసుకోవచ్చు. ఆ సమయానికి కుల సమీకరణాలు, ఆ విధంగా వ్యక్తి సమీకరణలు చనిపోయి ఉంటాయి. పార్టీ అధికారం ఉంది కాబట్టి పార్టీని, ప్రభుత్వాన్ని అనుసంధానించే విధంగా వెళ్ళాలి. ఆ నాయకత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ముందు తీసుకొస్తుంది. అలాగే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా ఇవాళ జరుగుతున్నాయి కదా, అందులో ఏ పార్టీకి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లన్న చాలా గట్టిగా పోటీ ఇస్తున్నారని తెలిసింది. అయితే ఆయన గెలుస్తారా, గెలవడా? మల్లన్న గారు పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకున్నప్పుడు ఆయన గెలిచిపోయాడు. ఎట్లా పోయినసారి ఇప్పుడు ఆయన ఇండిపెండెంట్ పోటీ? అవును, నేనేమంటున్నానంటే ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మల్లన్న గారి చేతిలో వచ్చిందో అప్పుడైనా 50% పై మెజార్టీ గెలిచిపోయాడు. అంటే ఇప్పుడు ఇది కేవలం ప్రచార కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని, మల్లన్న పార్టీ నాతో పార్టీ తీర్మానం మళ్ళీ ఒక పార్టీ మాత్రమే కాంగ్రెస్ పార్టీకి, పార్టీ కాదు. రేవంత్ ఎందుకు పెడతారు? ఆయన ఇప్పుడు నేను ఉన్నాను కార్యకర్త, నేనుంటాను, ఆయనకుంటారు. అడిగి ఇప్పుడు తీర్మానం వినండి, ముఖ్యమంత్రి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఒక అభ్యర్థి నిలబెడతారు, ముఖ్యమంత్రి వచ్చి నిల్చుంటాడికి. అదే అన్న, ఇప్పుడు ఒక అభ్యర్థిని ఆయన నిలబెట్టినప్పుడు ఆయన చూసి ఆయన మంచి పనులు చేస్తాడా, చేయడానికి చూసి ఓట్లేస్తారు ఏనండి. యువత అనేది ఆయనకు మంచి ఆదరణ ఉంది తిరుమలకు, అది ప్లస్ పాయింట్ ఆయనకు అయింది. దానికి అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చినాము. లాస్ట్ ఎలక్షన్లో ఇండిపెండెంట్గా పోటీ చేసి ఓడిపోయిండు, అది గుర్తించి మళ్ళీ టికెట్ ఇచ్చినాము. కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ ఉంది, అది కూడా ఆయనకు ప్లస్ అవుతుంది. ఆయన ఎవరికి మంచి చేస్తే ఆయన ఆ పార్టీలోకి పోతున్నాడు అట్లే ఉంటారు. ఇప్పుడు విమర్శలు లేని నాయకుడు ఉండడు, విమర్శ చేసిన నాయకుడు అయినట్టే. తీర్మానం వల్ల గత ఎన్నికల్లో ఇండిపెండెంట్ పోటీ చేసి మంచి ఓట్లు వచ్చినాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ గుర్తించి ఆ నాయకత్వాన్ని బలపరిచే విధంగా ముందుకు వచ్చినాము. బీఫామ్ తీసుకుని కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయినా, పిసిసి ప్రెసిడెంట్ ఎవరు నిలబడితే ఆయన మా నాయకుడు. ఇప్పుడు రేపు నువ్వు రా, నీకు బీఫామ్ ఇస్తాము కౌన్సిలర్గా, ఎంపీటీసీగా, నువ్వు మా నాయకునివి, అప్పుడు నువ్వు జర్నలిస్ట్ కావప్పుడు నువ్వు
గెలవం కదా మనం. ఇప్పుడు అట్లుండే ఎట్లా మాట్లాడతాం గెలవని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, మొత్తం నాయకత్వం గట్టిగా ఉంది, అదేవిధంగా ప్రజల నమ్మకం మాపడి ఉంది. మీరు రేవంత్ రెడ్డిని చూసే ఓటేస్తారు 100% 100% ఓకే. 100%. ఇప్పుడు ఇండిపెండెంట్ కూడా చాలా మంది పోటీ చేస్తారు. ఉండండి ఏముండండి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం బలపరిచేది రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు చూసి ఓటేస్తారు, అభ్యర్థిని చూసి కాదు. అయ్యారు. అభ్యర్థి థర్డ్ పాయింట్, పార్టీ గుర్తు ఫస్ట్ పాయింట్, నాయకుడు సెకండ్ పాయింట్, అభ్యర్థి థర్డ్ పాయింట్. కిషన్ రెడ్డి గారు ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ కి అంత అనుభవం లేదు, ఎలాగైనా పోతుంది అని అంటున్నారు కదా. కిషన్ రెడ్డి ఆయన ఒంటరి మనిషి అయినా కిషన్ రెడ్డి గారు నాయకత్వానికి మాట్లాడే నాయకత్వ పెద్ద పేరున్న వ్యక్తి కాదు, అనుమానాస్పద నాయకుడు, అనుకోకుండా ఆయన నాయకుడు. కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎవరన్నా బలమైన నాయకుడు ఎవరైనా ఎదిగినడా? బీజేపీ పార్టీ బలమైన నాయకుడు ఎదిగించిందా? ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ వాళ్ళ సొంతంగా గెలిచిన వాళ్ళే, అలా బీజేపీ పార్టీ పాత్ర లేదలా. అలాగే ఇప్పుడు లోక్సభ ఎలక్షన్స్ కూడా అయిపోయినాయి కదా, ఎన్ని సీట్లు గెలుస్తుంది అనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ 12 ఎంపీ స్థానాలు గెలిచి తెలంగాణ రాష్ట్రంలో మెజారిటీ స్థానాలు గెలిచేది కాంగ్రెస్ పార్టీ. ఇది రాసి పెట్టుకోండి మీరు విషయం. మరి ఇప్పుడు మళ్ళీ ఒకవేళ సీట్లు వచ్చినాక 100% 10 నుంచి 12 సీట్లు ఎంపీ సీట్లు తెలంగాణ రాష్ట్రంలో పిసిసి అధ్యక్షులు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని బలపరిచే విధంగా, తెలంగాణ కాంగ్రెస్ పార్టీని బలపరిచే విధంగా, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని బలపరిచే విధంగా, తెలంగాణ ప్రజల ఆకాశాన్ని బలపరిచే విధంగా, తెలంగాణ నాయకత్వాన్ని బలపరిచే విధంగా, తెలంగాణ ప్రజల యొక్క ఆకాశాన్ని నిలబెట్టే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని బలపరిచే విధంగా తెలంగాణ ప్రజలు తిరిగిపోతున్నారు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే పార్టీగా ఏర్పడి డమ్మి అభ్యర్థులని బీజేపీని గెలిపించడానికి బీఆర్ఎస్ అయితే ప్రయత్నాలు అన్ని విఫలమైనవి. రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచే విధంగా తెలంగాణ నలుమూలల ప్రతి గ్రామంలో సిద్ధమైనారు. ఇది మా నాయకత్వ ప్రతిభ. కిషన్ రెడ్డి కానీ కేసీఆర్ కానీ ఇప్పుడు వాళ్ళిద్దరు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే. డమ్మి అభ్యర్థులను పెట్టి బీజేపీని గెలిపేనికే బీఆర్ఎస్ పార్టీ సిఫారు తీసుకున్నాడు. తన బిడ్డ బయటికి రావడం కోసము బీఆర్ఎస్ పార్టీని బీజేపీ కామెంట్ కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల్లో. కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇచ్చే పార్టీ ఏది? కాంగ్రెస్ పార్టీకి పోటీ ఉండదు. 12 స్థానాలు గెలవబోయేది మేమే. బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీకి అమ్ముకోవడం వల్ల వాళ్ళకి 5 సీట్లు వస్తున్నాయి. అవి కూడా ఎందుకు వదిలిపెట్టుకున్నారు? వాళ్ళు ఎందుకున్నారు? వాళ్ళు ఇద్దరు ఒకటే కదా. బీజేపీకి బలపరిచే విధంగా బీఆర్ఎస్ పార్టీ దమ్య బదులను పెట్టేసి కేవలం ప్రచారం చేయకుండా మాట చూసుకుంటారు. వాళ్ళు తన బిడ్డ విడుదల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని బీజేపీ కాళ్ళ మోకాళ్ళ కింద తాకట్టు పెట్టింది కేసీఆర్. మేము బాహాటంగా కొట్లాడుతుంది బీజేపీతోని. మీరు నీ బిడ్డ విడుదల కోసము డమ్మి అభ్యర్థులను పెట్టేసి రాజకీయం మారితే మాకు తెలియదు అంటారా? బీఆర్ఎస్ పార్టీ బాహాటంగా డమ్మి అభ్యర్థులని బీజేపీ ఎక్కడ పోటీ చేస్తుందో డమ్మి అభ్యర్థులను పెట్టించి వారి ఓటింగ్ ట్రాన్స్ఫర్ చేసే ప్రయత్నం చేశారు. కాబట్టి వాళ్ళు మాకు ఇన్ని వస్తాయి అనుకుంటారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో నలుమూలలో రేవంత్ రెడ్డి గారిని బలపరిచే విధంగా, కాంగ్రెస్ పార్టీని బలపరిచే విధంగా, రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు మహిళలు అందరూ ఆయనకు అండగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ 12 ఎంపీ సీట్లు తక్కువ కూడా గెలుస్తుంది. రాసుకోండి విషయం. ధన్యవాదాలు.